హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియమైన నీకు సింగిల్ ఎపిసోడ్ స్టోరీ. తొలకరి చల్లు పొడిమిని ప్రేమగా తాకిన వేళ ప్రకృతి పరవశిస్తూ ముత్యపు చినుకులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా నా చుట్టూ ఉన్న పూల మొక్కలు చిరుగాలికి నాట్యమాడుతున్నాయి. చిందేస్తున్న చినుకుల్ని చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది. చిరుజల్లు నన్ను తాకిన వేళ నాలో వేల పులకరింతలు. మనసుకి ఈ హాయి నచ్చి నన్ను అడుగు వెనక్కి వేయనీయకుండా ఆపేస్తుంది. వరుణుడు తమని కరుణిస్తున్నాడన్న ఆనందంలో నాన్నగారు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంటే అనావృష్టి లేకుండా తొలకరి పంటలు సవ్యంగా పండాలని మా అమ్మవారికి ముడుపులు కట్టేస్తుంది. ఈ వర్షం వస్తూ వస్తూ మా ఇంట్లో దీపాలు వెలిగిస్తుంటే ఇదే వర్షం 3 నెలల క్రితం మా బావ జీవితంలోని దీపాన్ని ఆర్పి నా తలరాతని మార్చేసింది. ఒకరికి సంతోషాన్ని అందించే వర్షం మరొకరికి తీరని విషాదాన్ని అందించింది. బావ గుర్తు రాగానే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న నా మనసు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారసాగింది. ఆద్య, మేడపైన బట్టలు తీసుకురావడానికి వెళ్ళి వర్షంలో తడుస్తూ అక్కడేం ఆలోచిస్తున్నావు అని నన్ను పిలుస్తూ వచ్చింది వదిన. తెస్తున్నాను వదినా. సగం తడిచిన నన్ను నేను చూసుకొని కంగారుగా వెనక్కి తిరిగాను. నేను తీసుకొస్తానంటే వినకుండా వచ్చి ఇక్కడే తడుస్తూ నిలబడ్డావా అని కోపంగా అడిగింది వదిన. నేనేమి తడవలేదు వదినా, పెంట్ హౌస్ షెల్టర్ కింద నిలబడ్డానులే. చిరుజల్లు నేను వద్దంటున్నా వినకుండా నన్ను ప్రేమగా ముద్దాడి వెళ్ళింది అని నవ్వేస్తూ చెప్పాను. నీకెందుకమ్మా ఈ పనులు? నీ కాబోయేవాడు చూశాడంటే మేము నీతో పనులు చేయించుకుంటున్నామనుకొని అలిగి కూర్చుంటాడు అంది వదిన. తరుణ్ అలా ఆలోచించలే వదినా, ఆ విషయం నీకు తెలీదా అని అడిగాను. ఎందుకు తెలీదు? బాగా తెలుసు. నువ్వు కోరని వరం తరుణ్ రూపంలో వచ్చి దేవుడు నీకు అందించాడు. సరే, త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకో, లేదంటే జలుబు చేస్తుంది అని చిరుకోపంగా మందలించింది వదిన. నా చేతిలోని బట్టలు వదిన తీసుకొని వెళ్ళగానే నేను నెమ్మదిగా ఒక్కో మెట్టు దిగుతూ కిందికి వస్తున్నాను. బయట వర్షం జోరందుకున్నట్లు ఉంది. చినుకుల శబ్దం శ్రావ్యంగా వినిపిస్తుంది. మెట్లు దిగుతూ తల తిప్పి చూసిన నాకు గోడకు ఉన్న గ్లాస్ విండోలో నుండి వర్షం ధారాళంగా కురవడం కనిపిస్తోంది. నేను అటువైపు చూస్తూ మెట్టుపైన వేయాల్సిన నా అడుగుని తప్పించడంతో ఒక్కసారిగా ముందుకు తూలాను. నేను దిగాల్సిన మెట్లు ఇంకా 7 ఉన్నాయి. ఈలోగా నేను పట్టు తప్పిపోవడంతో నేను కింద పడిపోతానేమో అనే ఆలోచన నా మనసులోకి రాగానే ఒక్క క్షణం నా గుండె ఆగినట్లు అనిపించింది. ఆ ఆలోచనల్లోనే పట్టు తప్పిన నా చెయ్యి నన్ను మరింత ప్రమాదంలోకి నెట్టేసింది. పడిపోతానన్న భయంతో కళ్ళు మూసుకున్న నన్ను పడిపోకుండా ఆపాయి 2 చేతులు. వచ్చింది తరుణ్ అని అనుకున్న నాకు నా అంచనా తప్పని నిరూపించింది ఆ కొత్త స్పర్శ. కంగారుగా తలెత్తి చూసిన నాకు ప్రళయకాల రుద్రుడిలా కనిపించాడు మా బావ అనిరుద్. నన్ను సరిగ్గా నిలబెట్టి వెంటనే నన్ను కొట్టడానికి చెయ్యెత్తాడు. కొట్టేస్తాడేమో అన్న భయంతో ముఖానికి చెయ్యడ్డు పెట్టుకొని నా 2 కళ్ళు గట్టిగా మూసేశాను. ఏమనుకున్నాడో ఏమో, కొట్టకుండానే ఎత్తిన చెయ్యి దించి ఉగ్రరూపం దాల్చి నన్నే చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఉరుములేని పిడుగులా వచ్చాడు తరుణ్. ఇప్పుడేం గొడవ జరుగుతుందో ఏంటో, దేవుడా ఏంటి నాకు ఈ పరీక్షలు అని నేను అనుకుంటూ అక్కడే నుంచున్నాను. నా పైన బావ చెయ్యెత్తడం చూసి తరుణ్కి చాలా కోపం వచ్చింది. వెంటనే నా దగ్గరకు వచ్చి బావ చేతిని విసిరికొట్టి, నీకేం అధికారం ఉందని ఆదిపైన చెయ్యెత్తావు అని కోపంగా అడిగాడు. తను వర్షంలో తడిచింది అని విసురుగా చెప్పాడు బావ. తడిస్తే తడిచింది, తడిస్తే ఏమవుతుంది? నీకు వర్షం నచ్చదని ఇంకెవరికి నచ్చకూడదని ఆంక్షలు పెడుతున్నావా అని కోపంగా అడిగాడు తరుణ్. వీళ్ల గొడవ విని వదిన అమ్మ పరుగున వచ్చారు. తరుణ్, ఏం జరుగుతుంది ఇక్కడ? బావని అడిగే ధైర్యం లేక తరుణ్ని అడిగింది అమ్మ. ఆద్య వర్షంలో తడిచిందని కొడుతున్నాడత్తయ్య అని బావని కోపంగా చూస్తూ నిప్పులు చెరుగుతూ చెప్పాడు తరుణ్. వాళ్లకు సమాధానం కూడా చెప్పడం ఇష్టం లేనట్లుగా నన్ను ఒక చూపు చూసి, నీ కడుపులో నా బిడ్డ ఉంది, తనని ఈ భూమి మీదకు జాగ్రత్తగా తీసుకురావాల్సిన బాధ్యత నీకుంది. ఈరోజు జరిగిన పొరపాటు మళ్లీ జరిగితే సహించేదే లేదు అని పొగరుగా చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు బావ. నేను తరుణ్ వైపు చూడలేక మౌనంగా నా గదికి వెళ్ళిపోతుంటే తరుణ్ నా చెయ్యి పట్టుకున్నాను. అతడి స్పర్శతో నీ తోడు ఉంటానన్న ధైర్యం కనిపిస్తుంటే బలవంతపు నవ్వు నవ్వి నేను నా గదికి వెళ్ళిపోయాను. అత్తయ్య, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరుణ్. నా గదికి వెళ్ళి బట్టలు మార్చుకొని మంచం పైన నడుం వాల్చిన నాకు
ఎదురుగా ఉన్న గోడకు తగిలించిన ఫోటో నన్ను నా పరిస్థితిని గుర్తు చేయసాగింది. అందమైన నవ్వుతో అక్క చుట్టూ చేతులు వేసిన బావ. బావనే చూస్తూ అతడి చేతిపైన చెయ్యి ఆనించిన అక్క. ఎంత అందంగా ఉన్నారో ఇద్దరు. వాళ్ల అన్యోన్యత చూసి దేవుడికి కూడా కన్ను కుట్టిందేమో. అక్కని తన దగ్గరకు తీసుకుపోయి బావను రాయిగా మార్చేశాడు. మా అక్క ప్రియ, బావ అనిరుద్, ఇద్దరు డాక్టర్స్. కలిసి పనిచేస్తున్న ఇద్దరి ఆలోచనలు ఒకటే కావడంతో కలిసి జీవితాంతం బ్రతకాలని నిర్ణయించుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ల సంతోషం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. అక్కని తలుచుకోగానే నా కళ్ళలో నీళ్లు చేరాయి. ఆలోచనల్లో ఉన్న నన్ను కదిలిస్తూ వదిన పాలు తీసుకొచ్చింది. నా ఆలోచనలను గ్రహించి, బాధపడకు ఆద్య, అన్నీ త్వరలోనే సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పింది. నేను మౌనంగా పాలు తాగి గ్లాసును వదిన చేతిలో పెట్టి అడగకూడదు అనుకుంటేనే, బావ మధ్యాహ్నం భోజనం చేశాడా వదినా అని అడిగాను. లేదు అని నిర్లిప్తంగా చెప్పి వెళ్ళిపోయింది వదిన. అక్క చనిపోయిన దగ్గర నుంచి అక్క గదిలో నుండి బయటికి రావడమే తగ్గించేశాడు బావ. తనకు తినాలనిపిస్తే తింటూ పూర్తిగా మద్యం మత్తులో మునిగి తేలుతున్నాడు. తనకిక్కడ ఉండడం ఇష్టం లేదు. కానీ కేవలం నా కడుపులో ఉన్న తన బిడ్డ కోసమే కష్టంగా ఇక్కడుంటూ నాన్నగారు వద్దన్నా వినకుండా తన ఖర్చు నా ఖర్చు అతనే మోస్తున్నాడు. ఆలోచనల నడుమ మూయనంటున్న నా కళ్ళను బలవంతంగా మూసిన నా కళ్ళ వెనుక తరుణ్ నిలిచాడు. తరుణ్ మా పక్కింటి అబ్బాయి. చిన్నప్పటి నుంచి ఇద్దరం ప్రాణ స్నేహితులం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఆ ఇష్టం తరుణ్కి నా పట్ల బాధ్యతతో కూడిన ప్రేమగా మారితే నాకు అతనంటే అతీతమైన గౌరవాన్ని కనబరిచింది. నేను పెళ్లి కాకుండా తల్లినయ్యానని ఈ లోకం నిందలు వేస్తే నా తరపున నిలిచిన ఒకే ఒక వ్యక్తి తరుణ్. అతని తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవడంతో నా డెలివరీ అయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పాడు. నిందిస్తున్న ఈ లోకంలో నాకంటూ ఒక గౌరవాన్ని కలిగిస్తున్న అతడి నిర్ణయానికి నా తల్లిదండ్రుల కోసం తలవంచక తప్పలేదు. పరువే ప్రాణంగా బ్రతికే చిన్న కుటుంబం మాది. అమ్మ, నాన్న, నేను, అక్క, అన్నయ్య, వదిన. వాళ్ళ 5 ఏళ్ల బాబు జస్విక్. నాన్న, అన్నయ్య వ్యవసాయదారులు. నన్ను ఇంజనీరింగ్, అక్కని మెడిసిన్ చదివించారు. ఉన్నంతలో సర్దుకొని సంతోషంగా బ్రతికే చింతల్లేని కుటుంబం మాది. అక్క ప్రేమ అనగానే బావ కూడా మంచివాడే కావడంతో అక్క సంతోషం కోసం అంగీకరించి ఘనంగా పెళ్లి చేశారు అమ్మా నాన్న. బావది బెంగళూరు, కన్నడ వ్యక్తి. మాకన్నా కాస్త సంపన్నులు. అక్కంటే ఎంత ప్రేమంటే ఆమె కోసం 1 నెల రోజుల్లో తెలుగు నేర్చుకుని పెళ్లిలో మా అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు. అక్క పెళ్లి సంఘటనలు గుర్తురాగానే పెదవులపై నవ్వు పూసింది. ఎంతో చలాకీగా ఉండే బావ ఈరోజు ఇలా ఉంటే బాధతో నా గుండె బరువెక్కుతుంటే నెమ్మదిగా లేచి బావగదిలోకి వెళ్ళాను. వెళ్లేసరికి నేను ఊహించినట్లే బావ మద్యం సేవిస్తూ కనిపించాడు. బావనలా చూడలేక మళ్ళీ వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి భోజనం తెచ్చేయి, కంచం బావ ముందు పెట్టి భోజనం చేయండి బావా అంటూ ఒక్కో పదం కూడా తీసుకుంటూ అడిగాను. నాకొద్దు అని విసురుగా చెప్పాడు బావ. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదని వదిన చెప్పింది, తినండి బావా అని బ్రతిమాలుతూ అడిగాను. బావ మరో గ్లాస్ తాగుతూ, ఈ వర్షం నా ప్రియని నాకు దూరం చేసింది ఆద్య. ఇక్కడ అని గుండె మీద వేలు పెట్టి చూపిస్తూ, రగులుతున్న మంట చల్లారడం లేదు. ఏం చేస్తే చల్లారుతుంది ఆద్య అని ఆవేశంగా అడిగాడు. బావ మనసులో ఎంత బాధ దాగుందో వింటే నా కళ్ళలో నీళ్లు చేరాయి. నన్ను ఈ నరకంలో వదిలి ప్రియ ఆనందంగా వెళ్ళిపోయింది. తను లేని నేను ఎలా బ్రతకగలననుకుంది ఆద్య. మీ అక్క చాలా సెల్ఫిష్ కదా అని ఏడుస్తూ అన్నాడు బావ. అన్నం కంచం పక్కన పెట్టి బావ ముందు మోకరిల్లాను. అక్క నీ జీవితంలో ఆనందాన్ని తెస్తూ మీ ప్రతిరూపాన్ని వదిలి వెళ్ళింది కదా బావా. మీ బిడ్డ కోసమైనా మీరు నార్మల్ అవ్వలేరా అని బాధగా అడిగాను. బావ ఏం మాట్లాడలేదు. అసలు నాకు తెలిసిన మా బావ ఇలా ఉండరు. ఎప్పుడూ చిరునవ్వులు చిందించే మీరు ఇలా శోకంలో మునిగిపోవడం మేము చూడలేకపోతున్నాం బావా. మీరు బాధ్యత గల డాక్టర్. మీ పైన ఆధారపడి ఎన్నో ప్రాణాలున్నాయి. వాళ్ల బాధ్యత మీది కాదా? అక్క కోసం ఆలోచిస్తూ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా బావా అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాను. ఆద్య ప్లీజ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆవేశంగా అన్నాడు బావ. ఒకవేళ నేను మా ఊరు దాటి మీతో బెంగళూరు వరకు వస్తే మీరు మారతారా అని ఆశగా అడిగాను. మీ నాన్న నిన్ను నాతో పంపిస్తారా అని సూటిగా ప్రశ్నించాడు బావ. నేను ఒప్పిస్తాను బావా అన్నాను. ఓకే,
డెలివరీ అయ్యే వరకు నువ్వు నాతోనే ఉండాలి అని పంతంగా చెప్పి ఇక వెళ్ళమన్నట్లు చూశాడు బావ. మరి భోజనం అని బెరుగ్గా అడిగాను. చురుగ్గా నా వైపు ఒక్క చూపు చూశాడు. అంతే, వెనక్కి తిరిగి చూడకుండా నా గదిలోకి వచ్చి పడ్డాను. సాయంత్రం 6 అయ్యేసరికి నాన్న అన్నయ్య పొలం నుంచి ఇంటికొచ్చారు. బావగది తలుపు వేసే ఉండడంతో నేను ధైర్యంగా నాన్న దగ్గరికి వెళ్ళి, మీతో మాట్లాడాలి నాన్న అని అడిగాను. చెప్పమ్మా అన్నారు నాన్న. ఇక్కడ కాదు నాన్న, మీ గదిలో మాట్లాడుకుందాం అని చెప్పి అందరినీ గదిలోకి పిలిచాను. ఏంట్రా, ఏం చెప్పాలనుకుంటున్నావు ఆప్యాయంగా అడిగాడు అన్నయ్య. అన్నయ్య, బావ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. అక్కని తలుచుకొని రోజు రోజుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు వర్షం వచ్చిందని అక్క జ్ఞాపకాలతో చిత్రవద అనుభవిస్తూ భోజనం కూడా చేయలేదు అని చెప్పాను. ఇంతలా నా కూతుర్ని ప్రేమించే అల్లుడు ఇలా అయిపోయాడని బాధపడటం తప్ప మనం మాత్రం ఏం చేయగలం తల్లి అని బాధగా అన్నారు నాన్న. నాన్న, బావని ఈ జ్ఞాపకాలకు దూరంగా తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. స్థలం మారితే అయినా బావలో మార్పు రావచ్చు కదా అని అన్నాను. నువ్వు తీసుకెళ్తావా అని కంగారుగా అడిగింది అమ్మ. అవునమ్మా, నా డెలివరీ అయ్యే వరకు బావ దగ్గరే ఉండి బావని నార్మల్ చేసి పుట్టిన బిడ్డను బావ చేతిలో పెట్టి వచ్చేస్తాను అని చెప్పాను. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదమ్మా. ఒక్కసారి బిడ్డపైన మమకారం మీ బావతో బంధం మొదలైతే నీ మనసు నీ మాట వినదు. ఆ అనర్థం జరగకూడదని నిన్నిక్కడికి తీసుకొచ్చేశాం అని హెచ్చరించినట్లు చెప్పింది మా అమ్మ. నా గురించి నువ్వేం భయపడకమ్మా, నా హద్దులు నాకు తెలుసు అని చెప్పాను. మేం వద్దంటున్నా వినకుండా చావు బతుకుల్లో ఉన్న మీ అక్క కడుపులోని పిండాన్ని నీ గర్భంలో జీవం పోశావు. నువ్వు చేసింది మంచి పని అయినా నీ నిర్ణయం నీ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టింది. ఈ విషయంలో నా నిర్ణయం ఏమీ లేదమ్మా. పూర్తిగా తరుణిష్టం. అతను నీకు కాబోయే భర్త. అతడిష్టం తెలుసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకో. పోయిన కూతురు ఎలాగో తిరిగి రాదు. మా కళ్ళ ముందున్న నువ్వైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్పారు నాన్న. ఇంట్లో అందరూ అదే అర్థం వచ్చేలా చూశారు. నాన్న తన నిర్ణయం చెప్పాక నా మనసు కాస్త తేలిక పడింది. తరుణ్ ఒప్పుకుంటాడన్న నమ్మకం నన్ను ప్రశాంతంగా మార్చింది. మరుసటి రోజు తరుణ్కి విషయం చెబితే నన్ను సమర్థించకపోగా నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. తరుణ్, ఈ పరిస్థితుల్లో నాకు మా బావ మాత్రమే ముఖ్యం అని తేల్చి చెప్పేశాను. ఆద్య అని బాధగా వచ్చింది అతని నుండి ఆ పిలుపు. తరుణ్, నాకు 1 సంవత్సరం టైం ఇవ్వు. నువ్వు కోరుకున్నట్లే తిరిగి నీ జీవితంలోకి వస్తాను. కాదంటే మనం కలుసుకోవడం ఇదే ఆఖరిసారి అని చెప్పాను. ఇక నా నిర్ణయానికి తరుణ్కి తలవంచక తప్పలేదు. అలా నా ప్రయాణం మా బావతో బెంగళూరుకి మొదలయ్యింది. బావ నన్ను నేరుగా తన ఫ్లాట్కి తీసుకెళ్లాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చారు బావా అని కారు దిగుతూ అడిగాను. పెళ్లికి ముందు నేను ఇక్కడే ఉండేవాడిని ఆద్య. నైట్ షిఫ్ట్స్లో మా అమ్మా నాన్నలు ఇబ్బంది పడకూడదని ఇక్కడే ఉంటూ వీకెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చేవాణ్ణి అని చెప్పాడు బావ. మమ్మల్ని చూసి వాచ్మెన్ ఎదురొచ్చి ఫ్లాట్ కీస్ బావ చేతిలో పెట్టి, మీ జంట చాలా బాగుంది సార్ అంటూ కితాబిచ్చాడు. బావ అతని వైపు కోపంగా చూడగానే అతడు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. అతని మాటల్ని బట్టి బావ అక్కను అక్కడికి తీసుకురాలేదని నాకు అర్థమయ్యింది. ఆ విషయమే బావని అడిగాను. విరక్తిగా చిన్న నవ్వు నవ్వి ఫ్లాట్ ఓపెన్ చేశాడు బావ. మేము వస్తున్నట్లు ముందుగా చెప్పడంతో వాచ్మెన్ ఫ్లాట్ మొత్తం శుభ్రం చేయించి పెట్టాడు. 2 బెడ్రూమ్లు, చిన్న కిచెన్, హాల్తో చూడటానికి అందంగా ఉంది. ఆద్య, ఆ గది నీకోసమే అని నాకు నా గది చూపించి బావ మరో గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రయాణపు అలసట నన్ను కమ్మేయడంతో స్నానం చేసి కాసేపు పడుకున్నాను. లేచేసరికి రాత్రి 8 అయింది. గదిలో నుంచి బయటికి వచ్చేసరికి బావ ఇంకా తన గదిలోనే ఉన్నాడు. నేను వంట చేద్దామనుకుని కిచెన్లోకి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ అన్నీ వండి పెట్టేసి ఉన్నాయి. ఎంతైనా డాక్టర్ కదా, బయట ఆహారం నిషేధించి తనే స్వయంగా వంట చేశాడు. అయినా బావ తిన్నట్లు అనిపించకపోవడంతో బావ గదిలోకి వెళ్ళాను. మద్యం తాగుతున్న బావను చూసి చాలా కోపం వచ్చింది. తను తాగడం చూసి అత్తయ్య మావయ్య తట్టుకోలేరని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నాకు అర్థమైంది. బావా, ఇక్కడికొస్తే తాగడం మానేస్తానని చెప్పారు కదా, మళ్ళీ ఇదేంటి అని కోపం దాచలేక అరిచేశాను. అలవాటైన ప్రాణం వదలనంటోంది అని మత్తుగా చెప్పాడు బావ. బావా, మీరు తాగడం మరోసారి చూస్తే మీ బిడ్డను తీసుకొని నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పాను. ఆ మాటతో ఆద్య
అంటూ అసహనంగా పిలిచాడు బావ. మీ బిడ్డ మీద మా అక్క మీద ఏ మాత్రం ప్రేమున్నా సరే ఇక ముందు మీరు తాగడానికి వెళ్ళలేదు అని కోపంగా చెప్పేసి బావ ఏం చేస్తారా అని చూస్తున్నాను. అక్కను బిడ్డను మధ్యలోకి లాగేసరికి బావ ఇంక తగ్గక తప్పలేదు. బాటిల్ తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేశాడు. ఆ దృశ్యం చూశాక మబ్బుల్లో తేలినట్లు అనిపించింది. ఇన్ని రోజులు ఈ ధైర్యం ఎటుపోయిందో నాకే అర్థం కాలేదు. బహుశా బావకి నాకు మధ్య చొరవలేక ధైర్యం చేయలేకపోయానేమో. స్నానం చేసి రండి బావా, భోజనం చేద్దాం అని హుషారుగా చెప్పాను. సరే అన్నట్లు తలాడించి బావ వాష్రూంలోకి వెళ్ళాడు. బావ వచ్చేలోపు డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది బావ కోసం వెయిట్ చేస్తున్నాను. కాసేపటికి బావ వచ్చారు. ఆయనకు వడ్డించి నేను కొద్దిగా పెట్టుకున్నాను. నెమ్మదిగా తింటున్న బావని చూస్తున్న నా ఆలోచనలు 6 నెలలు వెనక్కి వెళ్ళాయి. పెళ్ళయ్యాక హనీమూన్ అంటూ ఫారెన్ వెళ్ళి 2 నెలలు తిరిగొచ్చారు అక్క బావ. ఆ తర్వాత అక్కను తీసుకొని బావ తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరో నెల తిరగకుండానే అక్క తల్లి కాబోతుందని తెలిసి మేమంతా సంతోషించాం. చెకప్ చేయించుకొని హాస్పిటల్ నుంచి అక్క బావ తిరిగొస్తుంటే తుఫాన్ కారణంగా వాతావరణంలో పెనుమార్పులు జరిగి వర్షపు తీవ్రత పెరిగింది. వర్షం ఎక్కువ కావడంతో ఎదురుగా వస్తున్న లారీ సరిగ్గా కనిపించక బ్రేక్ వేయడం ఆలస్యమయ్యి కారు లారీని ఢీకొట్టింది. కాసేపటికి అటుగా వెళ్లేవారెవరో ఇద్దరినీ హాస్పిటల్లో చేర్చగా బావ గాయాలతో బయటపడ్డాడు. కానీ వీక్గా ఉన్న మా అక్క పరిస్థితి విషమంగా మారింది. అక్క చనిపోతున్నా తన బిడ్డ కోసం బాధపడడం చూసి తట్టుకోలేక తన బిడ్డకు నేను అమ్మగా మారాను. స్పృహలోకి వచ్చిన బావకు విషయం తెలిసి అక్క కోసం పిచ్చివాడిలా ఏడ్చాడు. ఆఖరి చూపుకు నోచుకొని తన నిస్సహాయతకు తనను తానే నిందించుకున్నాడు. నెల రోజుల తర్వాత నా విషయం తెలిసి చాలా కోప్పడ్డాడు. అప్పటి నుండి నన్ను క్షణం కూడా వదలకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నా కోసం మా ఇంటికి సైతం వచ్చాడు. కానీ నెల రోజులవుతున్నా బావలో మాత్రం మార్పు రాలేదు. నేను జరిగిన వాటన్నింటి గురించి ఇలా ఆలోచిస్తూ ఉండగానే, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని బావ నన్ను కదిలించాడు. ఏం లేదు బావా అని చెప్పి గబగబా తినడం పూర్తి చేశాను. ఆ తర్వాత టాబ్లెట్స్ వేసుకొని బావకు గుడ్ నైట్ చెప్పి నా గదిలోకి వెళ్ళిపోయాను. ఎందుకో ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్రపోయాను. ఉదయం లేవడం, ఇద్దరం పనులు పంచుకోవడం, కలిసి టిఫిన్ చేయడం, బావ హాస్పిటల్కి వెళ్ళి అర్జెంట్ కేసెస్ ఉంటే అటెండ్ అయ్యి వచ్చేయడం, ఇదే రొటీన్గా సాగింది. ఆద్య, నీకోసం కేర్ టేకర్ని అపాయింట్ చేస్తున్నాను అని నేను వంట చేస్తుంటే కూరగాయలు కట్ చేస్తున్న బావ చెప్పాడు. ఇప్పుడు అంత అవసరం ఏముంది బావా అని అడిగాను. నీకిప్పుడు 5వ నెల, ఏ టైంలో ఏ అవసరం వస్తుందో చెప్పలేం కదా అన్నాడు బావ. ఏంటి, నేను ఇక్కడికి వచ్చి అప్పుడే నెల రోజులైందా? రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజుల్లో నాకు ఒక్కసారైనా కూడా తరుణ్ గుర్తురాలేదు. అతడు నాపైన కోపంతో కాల్స్ చేయడం మానేస్తే నేను కూడా అతడిని అంత ఈజీగా మర్చిపోయానా? నాలో మార్పు నిజంగానే మొదలవుతుందా అనిపించింది. ఏంటో తెలియకుండానే అనేక ఆలోచనలు చెలరేగాయి. ఆద్య, పని మనిషిని పెడతానంటే వద్దన్నావు. వైరస్ కారణంగా రోజులు బాగోక నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈసారైనా నా మాట విను అన్నాడు బావ. బావని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే బావా అని చెప్పాను. ఆ క్షణం బావ ముఖంలో కాస్త ప్రశాంతత కనిపించింది. మరుసటి రోజే కేర్ టేకర్ వచ్చింది. ఆమె వచ్చాక బావకు నాకు మధ్య పెరుగుతున్న దూరం నాకెందుకో నచ్చలేదు. బావ బాగా బిజీ అయిపోయాడు. నేను తిన్నానా లేదా, టాబ్లెట్స్ వేసుకున్నానా లేదా అని మాత్రమే అడుగుతున్నాడు. నాతో సరదాగా మాట్లాడడం లేదు. నా మనసుకెందుకు అది చాలా బాధగా మారింది. నా జీవితంలో ఆ నెల రోజులు చాలా భారంగా గడిచాయి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తరుణ్ మాట్లాడకపోతే కలగని వెలితి బావ మాట్లాడకపోతే కలుగుతోంది. బావ టైంకి ఇంటికి రాకపోతే ఆయనకి కాల్స్ చేయడం, ఆయన వచ్చే వరకు నాలో నేనే నలిగిపోవడం. అసలు ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది నాకు? పిచ్చి పడుతున్నట్లు అనిపిస్తుంటే బావ ఆలోచనల నడుమే నిద్రలోకి జారుకున్నాను. నా రెప్పల మాటన స్వప్నమై నిలిచిన బావరూపాన్ని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. చిరునవ్వుతో చేతులు చాచి నన్ను ఆహ్వానిస్తున్న బావరూపం కళ్ళలో నుంచి గుండెల్లోకి చేరి నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. దాంతో లేచి బాల్కనీ డోర్ తీసుకుని వెళ్ళి చంద్రుని మబ్బుల చాటున దాచి సన్నగా కురుస్తున్న వర్షాన్ని చూస్తున్న నా ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ బిడ్డ మొదటి కదలిక నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. దాంతో ఆశ్చర్యపడి నా కడుపుపైన నేనే చేత్తో నిమురుకుంటూ బిడ్డ కదలికల్ని ఆస్వాదించసాగాను.
అప్పటి వరకు నాకు కలగని అనుభూతి ఏదో మొదటిసారి కలుగుతోంది. మాతృత్వపు మమకారం అంటే ఏంటో అర్థమయ్యింది. నా బిడ్డ, నా మనసు లోతుల్లో దాగున్న మాతృత్వం మేల్కొంది. 10 అయ్యేసరికి చిరాకు పడుతూ ఇంటికొచ్చాడు బావ. ఆ చిరాకు వర్షం వల్ల అని అర్థమయ్యి నేను మౌనాన్ని ఆశ్రయించాను. ఇప్పుడు ఖచ్చితంగా బావ మద్యాన్ని ఆశ్రయిస్తాడని పెంచి కంగారుగా బావ గదికి వెళ్ళాను. కానీ నా అంచనాలను తలకిందులు చేస్తూ బావ ఆల్రెడీ రావడమే తాగొచ్చేశాడు. మత్తుగా మంచానికి అడ్డంగా పడున్న బావను చూడగానే నా కన్నీళ్లు ఆగలేదు. నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి అతడి కాళ్లకున్న షూస్ తీసి తలగడ సరిగ్గా అమర్చాను. బావ చెంపలపైన నెమ్మదిగా తట్టి పిలుస్తుంటే బావలో కాస్త కదలికొచ్చింది. ఏం కావాలద్యా అని మత్తుగా వస్తున్నాయి బావ మాటలు. భోజనం చేయి బావా అన్నాను. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి పడుకో అని కాస్త కోపంగా చెప్పాడు బావ. నేను వెళ్లకుండా బావ పక్కనే కూర్చొని అతడి చేతిని నా కడుపు మీద ఆనించి, బావా మన బిడ్డ కదులుతోంది అని చెప్పాను. మన బిడ్డ, నాకే తెలియకుండా నా నోటి వెంట వచ్చేసిన పదమది. మత్తులో జోగుతున్న బావని స్పృహలోకి తెస్తూ బిడ్డ కదలగానే పడుకున్న బావ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. బావా, నీకు బిడ్డ స్పర్శ తెలుస్తుందా అని ఆనందంగా అడిగాను. ఆద్యా, నా బిడ్డ కదులుతోంది ఆద్యా. మత్తు సగం వదిలిన బావ కళ్ళలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. అవును బావా అన్నాను. బావ ఆనందం చూసి నా ముఖం వెలిగిపోయింది. బావ ఒక్కసారిగా నన్ను హత్తుకొని తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు. బావ వెన్నుని మురుతూ అతడిలో గూడు కట్టుకున్న బాధ తగ్గే వరకు నేను మౌనం వహించాను. కొన్ని క్షణాలకు తను నార్మల్ అవుతూ సారీ అద్యా అని కంగారుగా చెప్పి పూర్తిగా నన్ను దూరం నెట్టేశాడు. అతడి చర్యకు మనసు చివుక్కుమంది. బావా, ఈ ఆనంద సమయంలో నువ్వు ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు. పద, భోజనం చేద్దాం అని అన్నాను. నువ్వింకా తినలేదా ఆద్యా అని అడిగాడు బావ. నీకోసం ఎదురు చూస్తున్నాను బావా అని చెప్పాను. నీకెన్నిసార్లు చెప్పాలి టైంకి తినమని అని కాసేపు కోపంగా అరిచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు బావ. ఈరోజు నేను మోయలేనన్ని సంతోషాలు నన్ను చుట్టుముట్టేశాయి. నాకే తెలియకుండా బావను పిలిచే పిలుపులో బహువచనంలో నుండి ఏకవచనంలోకి దిగిపోయాను. బావ ఎలా రియాక్ట్ అవుతారోననే టెన్షన్గా ఉన్నా ఈ చనువు నాకు చాలా బాగా నచ్చింది. బావ నావాడు అనుకునేంత నచ్చింది. బావ ఫ్రెష్ అయ్యి వచ్చాక, బావా తాగనని మాటిచ్చి మీరు మాట తప్పారు అని కోపంగా అడిగాను. మీ అక్క గుర్తొచ్చింది ఆద్య అన్నాడు బావ. బావ మాటల్లో బాధ స్పష్టంగా తెలుస్తుంటే, నీకు నేనంటే ఇష్టం లేదా బావా అని అడిగేశాను. తింటున్న వాడల్లా ఒక్కసారి తలెత్తి నన్ను చూశాడు. ఆ చూపు నా వెన్నులో వణుకు పుట్టించేసరికి, అంటే మీరు ఇలా తాగొస్తే మీతో పాటు ఆ వాసనకు నా ఆరోగ్యం కూడా పాడవుతుందని అడిగాను బావా అని తడబడుతూ కవర్ చేసి ఊపిరి పీల్చుకున్నాను. నా కవరింగ్ బావకు డౌట్ రాకుండా మేనేజ్ చేయలేదని అర్థమై నా తెంగర్తనానికి నన్ను నేనే తిట్టుకున్నాను. సారీ, మరోసారి ఈ పొరపాటు జరగదు అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు బావ. ఊహల ఉక్కిరి బిక్కిరిలో ఒక్క విషయమైతే అర్థమైంది, నేను బావని ప్రేమిస్తున్నానని. మరి బావ ఎప్పటికైనా నన్ను ప్రేమిస్తాడా? బావలో మెల్లమెల్లగా నేనే మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు కేర్ టేకర్కి నా ప్రేమ కథ మొత్తం చెప్పి ఆవిడ్ని ఉద్యోగం మానేయమని బ్రతిమాలాను. ఆవిడకు కొంత డబ్బిచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఆఖరికి ఒప్పుకుంది. బావ మరొక కేర్ టేకర్ పేరు ఎత్తకుండా, ఎంతైనా మన వాళ్ళున్నంత బాధ్యతగా బయట వాళ్ళు ఉంటారా అంటూ సెంటిమెంట్ పండించాను. అయితే మీ అమ్మగారినైనా వదినైనా పిలువాద్యా అంటూ ఉచిత సలహా ఇచ్చాడు బావ. మొద్దు అని మనసులోనే ముద్దుగా తిట్టుకొని, వాళ్ళకు కుదరాలి కదా బావా అని ముఖం నీరసంగా పెట్టేసరికి బావ నమ్మేసి, సరే మా అమ్మను పిలుస్తాను అని చెప్పి నా ఆశల మీద యాసిడ్ పోసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చెప్పినట్లుగానే సాయంత్రానికి అత్తయ్యని వెంటబెట్టుకుని తీసుకొచ్చాడు. ఆ తర్వాత అత్తయ్య కూడా నన్ను తన కూతురులాగే చూసుకున్నారు. ఆవిడ అనుభవం ముందు నా పిల్ల చేష్టలు నిలవలేక నా మనసులోని ఉద్దేశాన్ని ఇట్టే పసిగట్టేశారు అత్తయ్య. మీ కొడుకు కూడా మీలా షార్పుగా అయ్యుంటే ఎప్పుడో మా పెళ్లి జరిగిపోయి ఉండేది అని ఓ రోజు అనేశాను. అమ్మా ఆద్య, వాడు ప్రియని మర్చిపోవడానికి టైం పడుతుందమ్మా. అంత త్వరగా నిన్ను తన జీవితంలోకి రానివ్వడు. వాడి సంగతి వదిలేసినా మీ ఇంట్లో నీ నిర్ణయాన్ని సమర్థిస్తారనుకుంటున్నావా అని ఆవిడకి వచ్చిన సగం సగం తెలుగులో
అడిగారు అత్తయ్య. నా ప్రయత్నం నేను చేస్తాను అత్తయ్య. బావకు నాకు మధ్య ఉన్న బంధాన్ని మా బిడ్డే నిలబెడుతుంది. ఒకవేళ బావ నన్ను తిరస్కరిస్తే బావ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను అని కళ్ళలో నీళ్లు ఆగనంటుంటే ఆవిడ్ని చుట్టేశాను. అత్తయ్య ప్రేమగా నా నుదుటిని ముద్దు పెట్టుకొని, నా కొడుకు జీవితం మూడువారడం ఇష్టం లేకే ప్రియను దూరం చేసిన ఆ దేవుడు నిన్ను పంపించాడు తల్లి అని అంది. ఆవిడ కళ్ళలో కనిపిస్తున్న సంతోషం వర్ణనాతీతం. ఆవిడ కొంటె సాకులు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇప్పుడు బావకి మరో దారి లేకుండా పోయింది. బావ ఇబ్బంది చూసి నాకు నవ్వాగలేదు. నా పిల్ల చేష్టలు నాకెంతో నచ్చాయి. ప్రతిరోజు ఉదయాన్నే బావకు కాఫీ ఇవ్వడం, కలిసి భోజనం చేయడం, అవసరం లేకున్నా అవసరం కల్పించుకొని బావతో మాట్లాడడం చాలా నచ్చింది. ఎక్కడా హద్దుమీరని బావ ప్రవర్తన ఇంకా నచ్చేసింది. మధ్య మధ్యలో అమ్మా నాన్నలు వచ్చి చూసి వెళ్ళడం, అమ్మ నా ప్రవర్తన గురించి ఆరా తీయడం, నేను ఏం లేదని చెప్పడం షరా మామూలే అయిపోయింది. నెలలు దగ్గర పడే కొద్దీ నాలో తెలియని ఆనందం, బాధ తన్నుకొస్తున్నాయి. బిడ్డ పుట్టాక నేను బావని వదిలి వెళ్ళిపోవాలా అన్న ఊహే నన్ను మరింత కృంగదీస్తుంది. ఓ రోజు, ఆద్య, నువ్వు బానే ఉన్నావా అని గ్లాస్ జ్యూస్ చేతికి అందిస్తూ అడిగాడు బావ. హా బావా అని తడబడుతూ చెప్పి బావ వైపు చూడకుండా జ్యూస్ ఫాస్ట్గా తాగేశాను. నాలో వస్తున్న మార్పుని గమనించలేనంత అమాయకుడేం కాదు బావా. నన్నొక్క మాట అడిగి నిలదీస్తే తనపై పెంచుకుంటున్న ప్రేమను వ్యక్తపరచాలని నేను కూడా ఎదురుచూస్తున్నాను. కానీ బావ అస్సలు నోరు మెదపడం లేదు. బావ మౌనం నన్ను మానసికంగా చంపేస్తుంది. ఇక ఆ బాధ భరించలేక బావతో నా మనసు పడుతున్న వ్యధను పంచుకుందామని నిర్ణయించుకున్నాను. అలానే ఓ రోజు, బావా నీతో మాట్లాడాలి అనగానే వెళ్ళిపోతున్న బావ నా గొంతు విని క్షణమాగి, ఇప్పటికే లేట్ అయింది ఆద్య, నిద్రపో, వెనక్కి తిరిగి చూడకుండా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసు కదా బావా అంటూ అతని వెంటే అడుగులు వేశాను. ఆద్య, విసిగించుకు అన్నాడు బావ. నా మాటలు నీకు అంత విసుగు తెప్పిస్తున్నాయా బావా అని అడిగాను. చూడాద్య, నేను నీ అక్క భర్తని. అది గుర్తుపెట్టుకొని మన మధ్య ఉన్న వరసకు సరైన అర్థాన్నిస్తే ఎవరి గౌరవం వారికి ఉంటుంది అని చెప్పాడు బావ. తన మాటల్లో ఆవేశం నన్ను మరింత కృంగదీసింది. మన మధ్య ఉన్న వరస నా మెదడు ఎప్పుడో మర్చిపోయింది బావా. నిన్ను నా మనసుకి దగ్గర వ్యక్తిలా పరిచయం చేశాక అందులో నీకు స్థానం ఇవ్వకుండా ఉండలేకపోయాను అని చెప్పాను. నీది కేవలం ఆకర్షణ. నీకు కాబోయేవాడు తరుణ్. నువ్వు అతని కోసం ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పాడు బావా. మనసులో లేని వ్యక్తి కోసం ఎలా ఆలోచించేది బావా అని అడిగాను. మనసులో లేకున్నా నీ జీవితంలోకి వచ్చేవాడు అతడే. నువ్వు అతన్ని ఇష్టపడక తప్పదు అన్నాడు బావా. అంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు బావా? మా అక్కను ప్రాణంగా ప్రేమించిన నువ్వే ప్రేమకు విలువ ఇవ్వలేకపోతున్నావెందుకు అని అడిగాను. ప్రేమించాను కనుకనే ఆ ప్రేమను నా ప్రాణం ఉన్నంత వరకు వదులుకోలేను అంటున్నాను. మీ అక్క భౌతికంగా నాకు దూరమైనా మానసికంగా నాకు దగ్గరగానే ఉంది. తన జ్ఞాపకాలను మరిపించే మరో ప్రేమ నాకు అవసరం లేదు అని అన్నాడు బావా. ఇదే నీ ఆఖరి మాట బావా అని ఆవేశంగా అడిగాను. నా కోపం చూసి వరుణుడు సైతం జడిసి మబ్బులు కమ్మేసిన గగనాన ఉరుములు రప్పించాడు. ఒక్కసారిగా కరెంటు పోయింది. బావ ఏం మాట్లాడకుండా క్యాండిల్ వెలిగిస్తున్నాడు. బావ సమాధానం చెప్పకపోయేసరికి నాకు చాలా బాధేసింది. నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు బావా, అందులో ఎప్పటికీ నువ్వే ఉంటావు అని అన్నాను. నిన్ను బెంగళూరు తీసుకొచ్చి తప్పు చేశాను ఆద్య అన్నాడు బావ. నేను మాత్రం నీ వెంట వచ్చి సరైన నిర్ణయమే తీసుకున్నాను. అది సరే గాని నువ్వు కోపంలో చాలా ముద్దుకుంటావని మా అక్క ఎప్పుడైనా చెప్పిందా బావా అని కూలవుతూ అడిగాను. బావ కోపంగా ముఖం తిప్పుకునేసరికి నాకు చాలా నవ్వొచ్చింది. వెంటనే బావకు దగ్గరగా వెళ్ళి బావ చుట్టూ చేతులు బిగించి గట్టిగా హత్తుకున్నాను. బావ నన్ను విసురుగా వెనక్కి నెట్టగానే కింద పడకుండా కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఒక్కసారిగా నా కడుపులో నొప్పి మొదలైంది. బావా నొప్పిగా ఉంది అని నొప్పికి తట్టుకోలేక బావ ఆసరా కోసం చెయ్యి చాస్తున్నాను. అప్పటికే నన్ను నెట్టినందుకు పశ్చాత్తాపంగా బావ కళ్ళలో నీళ్లు చేరాయి. బాధతో విలవెల్లాడుతున్న నన్ను ఎత్తుకొని లిఫ్ట్ పని చేయకపోవడంతో నెమ్మదిగా మెట్లు దిగుతూ కారు దగ్గరకు తీసుకొచ్చాడు బావ. నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టి తను డ్రైవ్ చేస్తున్నాడు. నొప్పికి ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే డాక్టర్ ఇచ్చిన డేట్కి ఇంకా 15 రోజులు ఉందనగా ఈ నొప్పులు మొదలవడం భయాన్ని రేకెత్తిస్తోంది. నా బాధ చూసి బావ కూడా భయపడుతున్నాడని అతని ముఖంలో కనిపిస్తున్న ఆందోళన స్పష్టంగా చెబుతోంది. నా నొప్పిని పంటి బిగువన దాచి బావకు దగ్గరగా జరిగి బావ గుండెలపైన తలవాల్చాను. నెట్టేస్తాడనుకున్న బావ చిత్రంగా ఏమనకుండా ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ
మరో చేత్తో నా తల నిమురుతూ నన్ను లాలిస్తున్నాడు. ఆ లాలన తన బిడ్డ కోసమా లేక నా కోసమా అనేది నాకు అర్థం కాలేదు. బావా, నీకు నిజంగా నేనంటే ఇష్టం లేదా అని ఏడుస్తూ అడిగాను. ఆద్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటున్న బావ మాటల్లో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేనేమో బావా. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. బిడ్డ పుట్టాక నువ్వు నన్ను పంపించేస్తానంటే నేను బ్రతికున్నా వ్యర్థం అనిపిస్తుంది అని అన్నాను. వర్షపు ఉద్రిక్తం తగ్గే కొద్దీ బావలో అసహనం తీవ్రస్థాయిలో పెరుగుతుంది. బావా, నువ్వు నన్ను ప్రేమించొద్దు. కేవలం నీ నీడలో ఉండే భాగ్యాన్ని కలిగించి చాలు. దయచేసి నా మాట మన్నించు అని అడిగాను. బావ నుంచి ఏ సమాధానం లేదు. నొప్పులు ఎక్కువవుతుంటే భరించలేక పెద్దగా ఏడుస్తున్నాను. ఆద్య, ప్లీజ్ ముందు నువ్వు మాట్లాడడం ఆపు. హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాం, కంగారు పడకు అని బావ చెబుతుండగానే కారు ఒక్కసారిగా ఆగిపోయింది. హాస్పిటల్ వచ్చిందేమో అని నేను అనుకునే లేపే బావ కారు దిగి చూశాడు. వర్షం వల్ల రోడ్డుకి అడ్డంగా చెట్టు పడిపోయిందని తెలిసి నాలో భయం తీవ్రస్థాయికి చేరుకుంది. హైవే కావడంతో పెద్దగా వాహనాల రాకపోకలు లేవు. అంబులెన్స్ కోసం ప్రయత్నిస్తున్న బావ ఫోన్లో సిగ్నల్ సరిగ్గా రాక ఆ ప్రయత్నం వృధా ప్రయాసే అయింది. దేవుడా, నాకేం జరిగినా పర్వాలేదు, నా బిడ్డను క్షేమంగా మా బావ చేతిలో పెట్టే వరకైనా నన్ను బ్రతికించు అని మనసులోనే అనుకున్నాను. బిడ్డ కిందకు జారుతున్నట్లు అనిపిస్తుంటే ఏ క్షణానైనా నాకు డెలివరీ అయిపోతుందనిపించింది. దాంతో బావా అని మాటలు కూడా తీసుకొని కారు దిగి నా బావను పిలిచాను. ముందుకు వెళ్ళడానికి దారులు వెతుకుతున్న బావకు నా గొంతు వినిపించడం లేదు. అతి కష్టం మీద నేనే కారు దిగి 2 అడుగులు వేసి ఇక వెయ్యలేక బావా అని పిలుస్తూనే సొమ్మసిల్లిపోయాను. నా కేక విని బావ పరుగున నా దగ్గరికి వచ్చాడు. నొప్పులు భరించలేక వెలువెల్లాడుతున్న నన్ను చూసి తట్టుకోలేక న్యూరాలజిస్ట్ అయిన మా బావ గైనకాలజిస్టుగా మారిపోయాడు. తనకున్న కాస్త జ్ఞానంతోనే నాకు పురుడు పోయడానికి రెడీ అయ్యాడు. ఆద్య, నీకేం కానివను, నన్ను నమ్ము అని అంటూ నాకు ధైర్యం చెబుతూనే నన్ను కారులో పదురుకోబెట్టడానికి ట్రై చేశాడు. కానీ వీలు కుదరకపోవడంతో కారులో ఉన్న మెడికల్ కిట్ను తీసుకొచ్చాడు. స్పృహ కోల్పోతున్న నన్ను స్పృహలోకి తీసుకొస్తూ ముత్యపు చినుకులు నా బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావడానికి స్వాగతం పలుకుతున్నాయి. కార్ హెడ్లైట్ వెలుతురులో ఆద్య, కళ్ళు ముయ్యకు అని నా చెంపలపై తడుతూ నా పొత్తి కడుపుని పరీక్షిస్తున్నాడు బావా. బావా, ఒకవేళ నేను చచ్చిపోతే నా కోసం బాధపడతావా అని కళ్ళు మూతలు పడుతుంటే అతి కష్టం మీద అడిగాను. నీకేం కాదాద్యా అని చెబుతున్న బావ గొంతు వణుకుతోంది. ప్లీజ్ చెప్పు బావా, నీ హృదయంలో గోరంత చోటు నాకు అందిస్తావా అని అడిగాను. ఆద్యా అని అంటున్న బావ గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తుంది. నిర్జీవమైన నవ్వు నా పెదవుల మీద పూస్తుంటే దేవాలయం లాంటి నీ గుండె గుడిలో చిన్న పువ్వునైనా కాలేని నా మీద నాకు చాలా కోపంగా ఉంది బావా. అసలు నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావడం లేదు అని మాట్లాడుతూనే ఉన్నాను. ఆద్య, ప్లీజ్ మాట్లాడకుండా నీ శక్తి మేర బేబీని పుష్ చెయ్యి, నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పాడు బావా. నా వల్ల కావడం లేదు బావా అన్నాను. ఆద్య, ఆద్య అని గట్టిగా పిలుస్తూనే ఉన్నాడు బావా. నా కళ్ళు మసకబారిపోతున్నాయి. ఆ నొప్పికి ఎముకలు విరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. నొప్పులు భరించలేక మెలికలు తిరుగుతున్న నా అరచేతులను గట్టిగా రుద్దుతున్నాడు బావా. నా రక్తస్రావం వర్షపు ధారలో కలుస్తుంటే నా బిడ్డ భూమి మీదకి రాబోయే సమయం ఆసన్నమవుతుందని తెలుస్తోంది. స్పృహ తప్పిపోతున్న నన్ను స్పృహలోకి తీసుకొస్తూ ఒక్కో చినుకు నా ముఖాన్ని బలంగా తాకుతున్నాయి. ఈ వర్షమే లేకుండా ఉంటే నేను సొమ్మసిల్లి ప్రాణాపాయంలో పడుండేదాన్ని. ఆ నొప్పికి తాళలేక బావ చేతిని గట్టిగా పట్టుకుంటున్నాను. నా కేకలు విని బావ గుండె అదురుతుంటే తన బాధను అణుచుకొని నాకు పురుడు పోస్తున్నాడు. అమ్మా అని నొప్పి భరించలేక గట్టిగా అరిచాను. అరుస్తూనే ఉన్నాను. ఇక నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టడమే ఇష్టం లేనట్లు నా బంగారు తల్లి ఈ లోకంలోకి వచ్చేసింది. ఆయాసంతో బావా అంటూ ముద్దగా పిలుస్తున్న నన్ను దగ్గరికి తీసుకొని పాప పుట్టింది ఆద్యా అని ఆనందంగా చెప్పి బిడ్డని నా గుండెల మీద పడుకోబెట్టాడు బావ. వర్షానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తోంది పాప. పాపనెత్తుకొని ఒక చేత్తో నన్ను నెమ్మదిగా లేవదీసి కారులో కూర్చోబెట్టాడు బావ. బావ తన తెల్ల కోట్ కారులోనే వదిలేయడం వల్ల కోట్లో పాపను చుట్టి నా చేతికి అందించాడు. ముద్దులొలికిస్తున్న నా బంగారు తల్లి రూపాన్ని తనివితీరా చూసుకుంటూ నా గుండెలకు హత్తుకున్నాను. తడిచిన నా బట్టల వల్ల పాప ఇబ్బంది పడకూడదని
పాపను జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నాను. బావ కారు స్టార్ట్ చేసి యూటర్న్ తీసుకొని ఇంటివైపు మళ్లించాడు. ఇంటి దగ్గరకు వచ్చే కొద్దీ ఫోన్లో సిగ్నల్స్ రావడంతో తన ఫ్రెండ్ అయిన లేడీ డాక్టర్కి కాల్ చేసి నా పరిస్థితి వివరించి ఇంటికి రమ్మని పిలిచాడు బావ. ఆ సమయంలో మెల్లగా తెల్లారుతోంది. నా శరీరం నాకు సహకరించక నీరసంతో కళ్ళు మూతలు పడుతున్నాయి. మిర్రర్లో నుంచి నా పరిస్థితి చూస్తున్న బావ నాకెప్పటికప్పుడు ధైర్యం చెబుతూనే ఉన్నాడు. ఇంటికి చేరాక బావ పాపను తన గదిలో పడుకోబెట్టి రూమ్ టెంపరేచర్ సెట్ చేసి నా కోసం వచ్చాడు. తడి బట్టలు మార్చుకోవడానికి కూడా ఓపిక లేక కుర్చీలో కూలబడ్డ నన్ను చూసి రూమ్ మొత్తం చీకటిగా మార్చి నాకు చీర కట్టాడు. ఇవన్నీ ప్రేమ లేకుండానే చేస్తున్నాడా, లేదా తన బిడ్డని ఈ భూమి మీదకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతతో చేస్తున్నాడా అనేది నాకు అర్థం కాలేదు. కాసేపటికి డాక్టర్ వచ్చి పాపని నన్ను పరీక్షించి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇంజెక్షన్స్ వేసి వెళ్ళింది. పాపని బావ చూసుకోవడంతో నా శరీరం నిద్రావస్థలోకి వెళ్ళింది. సాయంత్రానికి నిద్రలేచిన నా గుండెల్లో భారం పెరిగి స్తనాలు నొప్పిగా అనిపించాయి. ఆ నొప్పిని భరించలేక బావ అంటూ పిలిచాను. నేను ఎంత నెమ్మదిగా పిలిచినా వినబడేంత దూరంలో బావ ఉన్నాడంటే దాని అర్థం బావ నన్ను ఉదయం నుంచి కనిపెట్టుకునే ఉన్నాడా అనిపించింది. ఏమైనా కావాలా అద్యా అని హడావుడిగా వస్తూ అడిగాడు బావ. గుండెల్లో నొప్పిగా ఉంది బావా, పాపను తీసుకొస్తావా, పాలిస్తాను అని అభ్యర్థనగా అడిగాను. పాపకు డబ్బా పాలు పట్టించి ఇప్పుడే పడుకోబెట్టాను అని చెప్పాడు బావ. ఆ క్షణం నేనెందుకు బ్రతికున్నానా, నా పాపకు పాలివ్వడానికి నేను అర్హురాల్ని కానా బావా అని అనిపిస్తుంటే బాధగా అదే ప్రశ్న అడిగాను. తల్లి పాలకు అలవాటు పడిపోతే పాప నిన్ను వదులుకోదు. ఆ బంధం మీ ఇద్దరికీ అంత మంచిది కాదు అద్యా అన్నాడు బావ. ఆ మాటతో గుండెల్లో అనిచిన సంద్రం కళ్ళలో దాచలేకపోయాను. దేనికన్నా నన్ను అక్కడే వదిలేసి నీ పాపను తీసుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు కదా బావా అని ఏడుస్తూ అడిగాను. బావ ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అత్తయ్య, మావయ్య అందరూ వచ్చారు. అల్లుడు గారు, అమ్మాయిని రేపు సాయంత్రం తీసుకుని వెళ్తాం అని అడిగారు నాన్న. బావ సమాధానం తెలుసు కనుక ఇక నేను అది వినలేనట్లు మోకాళ్ల మధ్య తలదాచుకున్నాను. కన్నీళ్ళు ఇంకిపోయిన కళ్ళలో శూన్యం మాత్రమే గదిలో కనిపిస్తోంది. మీ ఇష్టం మావయ్య, గదిలో ఉన్న నాకు లీలగా వినిపిస్తోంది బావ వాయిస్. మరుసటి రోజు సాయంత్రం అమ్మా నాన్నలు నన్ను తీసుకెళ్తుంటే వద్దని మనసు చెబుతున్నా వినకుండా బావ వైపు చూశాను. నా వైపు చూడకుండా ఎటో చూస్తున్నాడు బావ. అత్తయ్య కళ్ళ నిండా నీళ్లతో వెళ్ళొద్దన్నట్లు నన్నే చూస్తోంది. మామయ్య చేతిలో ఉన్న పాపని చూడగానే నా మనసు ఆగలేదు. 3 రోజుల నుంచి పాపను నాకు చూపించలేదు బావ. వెంటనే వెళ్ళి పాపను హత్తుకొని నా గుండెల్లో బాధ దాచలేక ఏడ్చేశాను. ఆ బాధతో నా గుండెల్లో భారం మరింత పెరిగేసరికి పాపతో సహా బావ ముందు మోకరిల్లి నన్ను పంపించొద్దు అన్నట్లు చేతులు జోడించాను. నా వైపు చూడని బావని వదులుకోలేక అతడి కాళ్ళు పట్టుకొని నీ ఇంట్లో పని మనిషిగానైనా పడుంటాను బావా, కానీ నిన్ను విడిచి వెళ్ళలేను అని చెప్పాను. నా కన్నీళ్లు బావ కాళ్లను తాకడం తట్టుకోలేక వెంటనే నన్ను లేపి పాపతో సహా గుండెలకు హత్తుకొని ఏడ్చేశాడు బావ. కొంతసేపటికి స్థిమితపడ్డాక నా చుట్టూ ఉన్న వాళ్ళంతా గుర్తొచ్చి భయంగా అమ్మ నాన్నలను చూశాను. బావ నా భుజం చుట్టూ చెయ్యేసి మావయ్య, నా అద్య నాతోనే ఉంటుంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. బావ నా అద్య అనడంతో నా మనసు ఉప్పొంగిపోయింది. అమ్మా నాన్న ఏమంటారో అని టెన్షన్ పడ్డ నాకు వాళ్ళు చిరునవ్వుతో తన సమ్మతిని తెలియచేశారు. పాప ముఖమంతా ముద్దులు పెట్టి నా సంతోషాన్ని పంచుకున్నాను. గదిలోకి తీసుకెళ్లి పాప కడుపు నిండా పాలు పట్టించాను. ఆ క్షణం పాప కళ్ళలో కనిపిస్తున్న ప్రశాంతత చూసి నా కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. సరిగ్గా నెల తర్వాత నేను బావ పెద్దవాళ్ళ సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. మా పెళ్లికి వచ్చిన ముఖ్య అతిథి తరుణ్. తరుణ్ని అలా చూడాలంటే నాలో అపరాధభావం అడ్డొచ్చింది. కానీ తరుణ్ మాత్రం నీ నిర్ణయం సరైనదే ఆద్య, నువ్వు నాతో మాట్లాడడం తగ్గించినప్పుడే నువ్వు మీ బావకు దగ్గరవుతున్నావు అనిపించింది. అప్పుడే నీ నిర్ణయం అర్థమై అత్తయ్య మావయ్యలతో మాట్లాడి ఒప్పించాను. నిన్నెంతగా అర్థం చేసుకున్న నాకు నువ్వేంటో తెలీదా అన్నాడు తరుణ్. నువ్వు స్నేహానికి సరైన నిర్వచనం తరుణ్. నీలాంటి గొప్ప వ్యక్తి స్నేహం పొందటం నా అదృష్టం అని చేతులు జోడిస్తూ చెప్పాను. ఆ చేతుల్ని మధ్యలోనే అడ్డుకొని అందమైన నవ్వుతో స్నేహితుడిగా నీ చెయ్యి ఎప్పటికీ వదలను ఆద్య అని అన్నాడు తరుణ్. బావతో నా జీవితం నేను కోరుకున్న విధంగా లేకున్నా సంతోషంగా అయితే ఉంది. కార్యానికి ముహూర్తం పెట్టిస్తామని అమ్మ అడిగినా ఇప్పట్లో వద్దని చెప్పేశాడు బావ. నా మనసు చివుక్కుమన్నా సర్దుకున్నాను. రోజులు గడుస్తున్నాయి.
పాపకు వర్షిత అని పేరు పెట్టాం. బావ నాతో నవ్వుతూ మాట్లాడుతుంటే లోకాన్ని జయించినంత సంతోషం వేసేది. ఆ రోజు మళ్ళీ వర్షం పడుతోంది. సంవత్సరం క్రితం ఆ తొలకరి ముత్యపు జల్లు నా మనసులో అంతులేని ప్రశ్నలను తలెత్తితే ఈరోజు ఈ చిరుచినుకులు నాలో పదనిసలు పలికిస్తున్నాయి. మంచం మధ్యలో అందంగా ముడుచుకున్న పాప నవ్వు చూస్తూ నేను బాల్కనీలో నిలబడి చేతులు చాస్తూ వానలో తడుస్తున్నాను. ఈలోగా నా నడుమును చుట్టేశాయి 2 చేతులు. బావ కొత్త స్పర్శకు ఉలిక్కిపడి కంగారుగా వెనక్కి తిరిగాను. వర్షంలో తడుస్తున్నందుకు కోప్పడతాడనుకుంటే చిత్రంగా నా వైపు తమకంగా చూస్తున్నాడు బావ. సారీ బావా అన్నాను. ఎందుకు అని అడిగాడు బావ. వర్షం అంటూ వేలు పెట్టి వర్షం కేసి చూపించాను. చటుక్కున ఆ వేలుపైన ముద్దు పెట్టేశాడు బావ. ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించడంతో బిడియంగా తలదించేశాను. నా గడ్డం పట్టుకుని నా తల పైకెత్తి సూటిగా నా కళ్ళలోకి చూస్తూ సంపూర్ణంగా నా భార్యగా మారడం నీకు ఇష్టమేనా ఆద్య అంటూ మృదువుగా అడిగాడు బావ. నిన్నొక ప్రశ్న అడగొచ్చా బావా అని తడబడుతూ అడిగాను. 2 చేతులు పెనవేస్తూ అడుగు అన్నట్లు కనుసైగ చేశాడు. నీకు నేనంటే ఇష్టమేనా? నువ్వు మనస్ఫూర్తిగా నన్ను జీవితంలోకి ఆహ్వానించావా లేక నాతో సర్దుకుంటున్నావా అని కాస్త భయంగా బావ వైపు చూస్తూ అడిగేశాను. నువ్వంటే నా భార్య చెల్లిగా ఒక సదభిప్రాయం ఉండేది ఆద్య. ఆ అభిప్రాయం ఇష్టంగా మారింది మాత్రం నువ్వు నా బిడ్డ తల్లి స్థానంలోకి వచ్చాకనే. నువ్వు నా పట్ల ఆకర్షితురాలు అవుతున్నావని గ్రహించి నీ కోసం కేర్ టేకర్ని అపాయింట్ చేసి నిన్ను అవాయిడ్ చేశాను. కానీ నేనెంత దూరం వెళ్ళినా నన్ను నీ వైపు నీ ప్రేమ పాశం లాగింది. ప్రియాస్థానం మరొకరికి ఇవ్వలేక సాధ్యమైనంత వరకు నీకు దూరంగా ఉన్నాను. కానీ నీ మీదన్న ఇష్టం ప్రేమగా మారింది మాత్రం నువ్వు నా బిడ్డని ఈ భూమి మీదకు తీసుకురావడానికి నీ ప్రాణాలను పణంగా పెట్టిన క్షణమే. నీ నిస్వార్థమైన ప్రేమ ముందు నేను ఓడిపోయాను ఆద్య. నీ భవిష్యత్తుకు నేను అడ్డు రాకూడదని నిన్ను నిర్లక్ష్యం చేశాను. కానీ నా ఆలోచనలు తప్పని నువ్వు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నావు. నీతో మానసిక బంధం ఏర్పడ్డాక నిన్ను వదులుకోలేననిపించింది. నాకు భార్యగా కన్నా నా బిడ్డకు తల్లిగా నీ అవసరం మరింత ఉందనిపించింది. నాది స్వార్థమే కావచ్చు. నువ్వు తప్ప మరొకరు నా బిడ్డకు తల్లి కాలేరనుకున్నాను ఆద్య. వర్షిత కోసం నువ్వు తల్లడిల్లిన విధానం చూశాక మిమ్మల్ని దూరం చేయడానికి నా మనసు ఒప్పలేదు. నిన్ను దూరం చేసుకుంటే నా జీవితానికి అర్థం లేదనిపించింది అని చెప్పడం ముగించాడు బావ. మరి వర్షం అంటే కోపం పోయిందా బావా అని అల్లరిగా అడిగాను. ప్రియను నాకు దూరం చేసిన ఈ వర్షమే నిన్ను, మన బిడ్డగా మారిన ప్రియను నా జీవితంలోకి మళ్ళీ తీసుకొచ్చింది అని అన్నాడు బావ. అందుకు కృతజ్ఞతగానే పాపకు వర్షిత అని పేరు పెట్టావా అని నేను చిరుకోపంగా అడిగేసరికి బావ అందంగా నవ్వేశాడు. ఆ నవ్వుకి మైమరుస్తూ మా ఇద్దరి అదరాలను ఒక్కటిగా చేర్చాను. బావ ముందు షాక్ అయినా అంతలోనే తేరుకొని నన్ను పెనవేశాడు. ఈ వర్షం సాక్షిగా మా తొలి ముద్దు, మా తొలి కలయికకు వారధిగా మారింది. చిరుజల్లులో పుడమి పులకరిస్తుంటే నా బావ ప్రేమ జల్లులో నా మనసు పులకరించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ముందు రాబోయే కథలను కూడా విని మమ్మల్ని ఆదరించి ఎంకరేజ్ చేయండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.